వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఒడిదుడుకులతో చాలామంది రైతులు అనుబంధ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో జీవాల పెంపకం ఇటీవల వాణిజ్యపరంగా విస్తరిస్తోంది. పెంపకందారులు వారికున్న వనరులను బట్టి పాక్షిక సాంద్ర పద్ధతుల్లో పారాలను నడుపుతూ మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవాల పెంపకంలో ప్రధానమైనది పిల్లల సంరక్షణ. గొర్రెలు లేదా మేకల పెంపకం చేపట్టే రైతులు పిల్ల పుట్టింది మొదలు చేతికి అంది వచ్చేంత వరకు వాటి పెంపకంపై శ్రద్ధ పెట్టాలి. లేదంటే పిల్లలు బలహీనంగా మారి వ్యాధుల పాలిట పడతాయి. జీవాల పెంపకం లాభసాటిగా సాగాలంటే పిల్లల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు సంవర్ధక శాఖ శాస్త్రవేత్త డాక్టర్ కైలాష్ మద్నే. ఈ గొర్రెలు మేకలలో ఈ పుట్టిన పిల్లలు ఏవైతే ఉన్నాయో పుట్టినప్పటి నుంచి 3వ నెలల వయసు వరకు వీటిలో మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో 20 నుంచి 30% వరకు మనకి మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మన రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీటిని చాలా వరకు పట్టించుకోకుండా వదిలేస్తారు. దీన్ని మనం అధిగమించాలంటే మేక పిల్లల యొక్క పెంపకం శాస్త్రీయ పద్ధతిలో జరిగినట్లయితే వీటి యొక్క మరణాలని మనం 10% వరకు తగ్గించవచ్చు. మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని పుట్టగానే ఆ తల్లి యొక్క శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉండిందో ఆ తల్లి శరీర ఉష్ణోగ్రత కంటే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికోసం మనం ఈ పిల్లలకి కొంచెం వెచ్చగా ఉన్నటువంటి గదులలో ఉంచాలి. కాకపోతే ఇక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో వీటిని ఎక్కువగా బుట్టలలో వేసి వాటిని కప్పి పెడతారన్నమాట. వెచ్చదనం అయితే ఇవ్వగలుగుతున్నాం, కాకపోతే వాటికి కావాల్సినటువంటి గాలి వెలుతురు అందకపోవడం వల్ల అక్కడ నిమోనియా వంటి వ్యాధి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా వీటికి తడకలు కానివ్వండి, లేదంటే ఇంట్లోనే చిన్న ఏదైనా అరేంజ్మెంట్ చేసి దానికి వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ముఖ్యంగా పుట్టిన 10 నిమిషాల్లోనే అవి జున్ను పాలు అనేది తాగేటట్టుగా చూసుకోవాలి. వాటికి కావాల్సినటువంటి యాంటీబాడీస్ అంది ఆ తల్లి యొక్క ఇమ్యూనిటీ అనేది పిల్లలకి వస్తూ ఉంటుంది. దాని ద్వారా చాలా వరకు ఈ విరోచనాలు కానివ్వండి, నిమోనియాలు కానివ్వండి, ధనుర్వాతం కానివ్వండి, ఈ వ్యాధుల్ని మనం తగ్గించవచ్చు. దాంతో పాటుగా పుట్టిన వెంటనే ఈ పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి బొడ్డుతాడు అనేది మనం ఒక 2 అంగుళాలు వదిలేసి ఆ బొడ్డుతాడుకి ట్వించర్ అయోడిన్ అనేది అప్లై చేయాలి. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి 1, 2, 3 ఈ 3 రోజులలో మనకి యాంటీబయాటిక్ పౌడర్ అనేది మనం పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత 7వ రోజు లివర్ టానిక్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఈ మేకలలో చూసుకున్నట్లయితే మనకి నట్టల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నట్టల సమస్యని మనం అధిగమించడానికి 15వ రోజు మనం నట్టల మందు అనేది ఇవ్వాలి. మళ్ళీ సెకండ్ డోస్ ఏదైతే ఉండిందో అది 3వ నెల వయసులో మనం ఇవ్వాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మనం నట్టల మందు అనేది ఇవ్వాలి. 2 లేదా 3వ వారం వరకు పిల్లలకి ఏంటంటే పప్పు జాతి గడ్డి, అదేవిధంగా వేప కొమ్మలని మనం మన ఫామ్లలో వేలాడదీసినట్లయితే అవి చిన్నగా కొరికి తినడం అలవాటు చేసుకుంటాయి. అదేవిధంగా 3వ నెల వయసు ఎప్పుడైతే వస్తుందో వాటి యొక్క పెరుగుదల అనేది బాగుంటుంది, వాటి యొక్క తినే సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే వాటికి స్పెషల్గా ప్రిపేర్ చేసినటువంటి దానా ఏదైతే ఉండదో, ఈ క్రీపర్ దానా ఏదైతే ఉండిందో అది రోజుకి 100 నుంచి 200 గ్రాములు అనేది మనం ఇవ్వచ్చు. ఇది కూడా ఒకేసారి కాకుండా ఉదయం సాయంత్రం సమభాగాల్లో ఇచ్చినట్లయితే ఈ మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో త్వరగా పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. 3వ నెల వయసులో తల్లిని పిల్లల నుంచి దూరం చేయాలి. అదేవిధంగా ఈ 3వ నెల వయసులో ఏవైతే ఉన్నాయో మగ మేక పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని విత్తులు కొట్టడం ద్వారా వాటి యొక్క కండ అనేది బాగా పెరుగుతుంది. ఈ 3వ నెలలో FMD వ్యాక్సిన్ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి. అదేవిధంగా 4వ నెల తీసుకున్నట్లయితే ఈ చిటుకు వ్యాధికి సంబంధించిన టీకా అనేది ఇవ్వాలి. ఈ ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ శుభ్రమైన నీటిని మనం అందించాలి. పాకలు అనేవి శుభ్రంగా ఉండాలి. పాకలు శుభ్రంగా లేకపోవడం వల్ల వీటికి నిమోనియా కానివ్వండి, రక్త విరోచనాలు కానివ్వండి, కాక్సిడియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో మరణాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకనే వాటికి కావలసినటువంటి ప్లేస్ అనేది మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన పాకాలు అనేవి శుభ్రంగా చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లేదంటే సున్నం కానీ 15 రోజులకు ఒకసారి కానివ్వండి, నెల రోజులకు ఒకసారి కానివ్వండి చల్లాలి. 2 నుంచి 3 వారాల పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి మట్టి తినే అలవాటు అనేది ఎక్కువ ఉంటుంది. ఖనిజ లవణాల ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ ఇటుకలని వేలాడదీయాలి. ఆరోగ్య విషయంలో కావచ్చు, మేతల విషయంలో కావచ్చు, లేదంటే పుట్టినప్పుడు కొలెస్ట్రామ్ విషయంలో కావచ్చు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మన మేకల యొక్క సంఖ్య అనేది బాగా పెరిగి లాభాల బాటలో నడుస్తారని ఆశిస్తున్నాను.